ఏమన్నాను అందరూ మా పేట మేము అందరూ తిరిగితే దానికి అతను జగన్ గారికి అయిపోతే వాళ్ళకి మాకు స్థలం లేదంటే మాకు ఇల్లు లేదంటే మాకు ఇల్లు ఇచ్చారండి. మాకు స్థలం ఇచ్చారే మేము ఇల్లు కట్టుకుంటున్నాం. బాబు జగన్ బాబు వస్తేనే బాగుంటది అనుకుంటున్నాం. మా జగన్ పరిపాలన చాలా బాగుందండి, అయినా రావాలండి. ఎందుకంటే జగన్ ఉన్నంతసేపే గవర్నమెంట్ షాపులని చదువుకున్న పిల్లలకు ఉపయోగాలు వస్తాయి. ఎక్కడ తింటున్నామో తెలదేటండి, మర్చిపోతామండి. తిని కాడ ఎత్తాం కానండి, పెట్టలేని కాడికి ఎక్కడికి వెళ్తామండి. జగన్ గారి పరిపాలన అయితే ఏం తేడా లేదు. అమ్మానండి మనం బాగా నమ్మకం అన్నాను మనం జగన్ గారు తప్పే ఉంది, జబ్బాలు ఉన్నాయండి, పోటీగా ఉన్నాయి. ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ బాబు రావాలి. పర్తిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంది ఇక్కడ? సుబ్బారావు గారు మరి ఊళ్ళో ఉండే ఊళ్ళో కదండి, కేవలే రావాలి. సుబ్బారావు గారు తెలుసా? సుబ్బారావు గారు మా ఇల్లు పక్కన కదండి, మా ఊళ్ళో కదా. అదే బాబాయ్, మరి ఇన్ని సంక్షేమ పథకాలు పెడుతున్నారు కదా, ప్రజలందరికీ అందుతున్నాయి పథకాలు అనేది, వాలంటీర్లుగా అందరూ? వాళ్ళు వచ్చాకే బాగుంది. ఎవరు వచ్చాక? వాలంటీర్లు వేసాడు కదండి, బాగుంది. గతంలో వాలంటీర్లు ఉండేవారు కాదు కదా బాబాయ్, అప్పుడు ఎలాంటి ఇబ్బందికరంగా అప్పుడు కష్టంగానే ఉండేదండి. రాజకీయ నాయకుల దగ్గరికి పోతే చూసేవారు కాదు. బాబాయ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకి ఇంటింటికి కుళాయిలు లేవు, నీళ్ళ సౌకర్యాలు లేవు, చాలా ఇబ్బందికరంగా ఉండేదని మీ పల్లెటూరులో అన్నారు. సో ప్రతి ఇంటికి ఇప్పుడు కుళాయిలు అనేది వేసారా జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? వేసారు కదండి, మరి వేసారు కదండి. ఎప్పుడు వేసారు? జగన్ గవర్నమెంట్ వచ్చాక చంద్రబాబు నాయుడు పోయింది కాదండి, జగన్ గవర్నమెంట్ వచ్చాక వేసారు. ఉచితంగానే వేసారా బాబాయ్? ఉచితంగానండి, ఇలా డబ్బులు ఏం తీసుకున్నారా? తీసుకెళ్ళి డబ్బులు లేకుండా మనకి ఇలా వేయడం వల్ల ఆనందమేనా? బాగుందండి, మాకు చాలా బాగుంది. ఒకప్పుడు నీళ్ళు ఉండేది కాబట్టి అప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడేవారు? ఎక్కడికి వెళ్ళి తెచ్చుకునేవారు నీళ్లు? ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ తెచ్చుకునేవాళ్ళు. చీరలు ఉండి చీరలు వచ్చి ఎక్కడ ఉంటే ఇంకా అక్కడండి. బాబాయ్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సొంత చెల్లెలే షర్మిల రాష్ట్రం మొత్తం తిరుగుతుంది జగన్ ఓడిస్తానని, మరి జగన్ ఓడిపోతాడంటారా? ఏం ఆడండి బాబాయ్, మరి లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ బాబు కుర్చీ మడత పెట్టి జగన్ ఓడిస్తాను అన్నాడు. కుర్చీ మడత పెడుతున్నాడు స్టేజ్ మీద అంటారండి, వస్తారండి. పెట్టి బాగుని వదిలేసి పెట్టని బాగు కోసం చూస్తారండి. అయినా కూడా ఈ ప్రజలందరూ సంక్షేమ పథకాలు అన్ని తీసుకుంటున్నారు, ప్రతి సంవత్సరం 20,000 30,000 తీసుకుంటున్నారు ఆడవాళ్ళు కూడా. అయినా ప్రజల్లో ఎందుకు జగన్ గారి పేరు అనేది ఇంకా పైకి రావట్లేదు? ఎందుకు తొక్కేస్తున్నారు? వస్తుందండి, ఎందుకు రాలేదండి? తిన్నవాళ్ళు ఎవరో మర్చిపోరండి. మరి పిల్లలకి చదువుకోవడానికి సదుపాయాలు ఎలా ఉంది? గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా ఉంది పిల్లలకి చదువుకోవడానికి, ఇప్పుడు ఎలా ఉంది జగన్ గవర్నమెంట్? మాకు చిన్నపిల్లలు లేరు కానీ అందరికీ బాగుందండి. మీకు రోడ్లు కానీ అన్ని సౌకర్యాలు, నీళ్ళకి కానీ అన్ని సౌకర్యాలు అన్ని ఆ బాబు వచ్చి మాకేం కరువు లేదండి, అంత బాగా చేశారు. మళ్ళీ గెలిపించుకుంటారు జగన్? గెలిపిద్దామండి. ఎన్ని సీట్లు వస్తాయి? మొన్న సీటు పోయినట్టుందండి, ఒకటో రెండు కానీ పోతే ఇంకో రెండు పోతాయండి. రాజకీయం అంతే కదా, అంతే అండి. సరే వచ్చేస్తాడంటావా? వస్తారండి, పై రాకపోయినా. జగనే. ఎందుకు జగనే రావాలని కోరుకుంటున్నారు? ఆ బాబు పెట్టిన అన్ని కూడా మేము తింటున్నాం కాబట్టి అన్ని సరుకులు బాగానే ఉన్నాయి బాబు, అన్ని బాగానే ఉన్నాయి. మరి గతంలో చూసారు కదా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, చూసారు కదమ్మా? ఆ బాబు అలా చేసాడండి అప్పుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అప్పుడు చూసారు, ఇప్పుడు జగన్ పరిపాలన చూసారు, రెండిట్లో ఏది బాగుంది? ఇప్పుడు మటుకు అయితే జగన్ బాబు కొంచెం బాగున్నది బాబు. మరి ఏ బాబుని పంపిస్తారో దేవుడి చిత్తం. ఓకే, జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వచ్చి చేస్తున్నారమ్మా, మీకు చేస్తున్నారు బాబు. ఆ వాలంటీర్లు ఉండడం వల్ల మీకు ఉపాధి కలుగుతుందమ్మా? కలుగుతుంది బాబు. అమ్మ, మరి రాష్ట్ర వ్యాప్తంగా సొంత చెల్లెళ్ళే షర్మిల తిరుగుతుంది జగన్ ఓడిస్తానని, మరి జగన్ ఓడిపోతాడా? మీ జగన్? మా జగన్ ఓడిపోడండి, వచ్చేస్తాడండి. సొంత చెల్లెళ్ళే తిరుగుతుంది కదా, తిరిగితే తిరగనివ్వండి. సొంత చెల్లెలు షర్మిల తెలుసండి. ఆమె మీద అభిమానంతో కొంతమంది వెళ్ళిపోతారేమో అటుపక్క. వెళ్ళిపోతే వెళ్ళరండి. జగన్ కి ఎఫెక్ట్ అయిద్దేమో ఏటి అనుకోవడమే కానీ ఒకటి 2 3 పోతాయి తప్ప. కానీ ఇప్పుడు జగన్ బాబు చాలా పరిపాలన చాలా బాగుందండి. ఇప్పుడు మటుకు అయితే దేవుడి చిత్తమే. ఇంకా ఆ బాబు దేవుడే నడిపిస్తున్నాడు. అది ఆ తండ్రి చేసిన బెత్తి ఆ బాబు నడిపిస్తుంది అలాగా. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు, ఒకటే మాట మీద ఉన్నారు, ఒకటే సంకల్పం మీద జగన్ ఓడిద్దామని, ఢీ కొడదామని డైరెక్ట్ గా వాళ్ళే రంగంలో దిగి వస్తున్నారు. మరి వీళ్ళిద్దరు వస్తున్నారు, జగన్ ఒంటరిగా ఉన్నాడు. మరి ఈసారి ఏమంటారు, గెలుస్తాడంటారా? దేవుడు అంటారుగా లేడు, జగన్ అంటారుగా లేదండి, దేవుడు ఉన్నాడండి ఆయనతో. ఒకడే ఉన్నాడు, గెలుస్తాడా? గెలుస్తాడండి. ప్రజలు ఉన్నారంటారా? ఉన్నారండి. మరి పవన్ కళ్యాణ్ అంటున్నాడు నేను వస్తాను, నేను ఉన్నాను అంటాడు. అన్నాడు, ఎన్నో రోజులు బట్టి వస్తున్నారండి ఆయన ఎప్పుడన్నా వచ్చారండి? అది ఏదో కొని కానీ వస్తాయి తప్ప కానీ ఆయనకి అన్ని రావండి. మరి అంటే ఈసారి పర్తిపాడు నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే సుబ్బారావు గారు ఉన్నారు కదమ్మా, ఈసారి ఇన్ఛార్జ్ గా చేశారు. గతంలోనే 2 నెలల నుంచి ఇన్ఛార్జ్ గా ఆయన ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా టికెట్ కూడా వచ్చింది అంటున్నారు సుబ్బారావు గారికి. వచ్చిందండి, సుబ్బారావు గారికి వచ్చిందండి. సుబ్బారావు గారి పరిపాలన అలా బాగానే ఉండేదండి, అప్పుడు మాకు బాగా చూసేవారండి. ఈసారి సుబ్బారావు గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగా వస్తే ఎలా ఉంటుంది అంటారు? మీ ప్రజలకి సహాయంగా ఉండిద్ది అంటారు, ఎలా ఉంటుంది అంటారు? బాగానే ఉంటదండి. గెలిపించుకుంటామండి. పర్తిపాడు నియోజకవర్గంలో మళ్ళీ జగనే జెండా వచ్చేస్తారు. అవునండి.
మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదమ్మా జగన్మోహన్ రెడ్డి. పేదలందరికీ అంటే సోమరబోతులు అవుతున్నారు అందరికీ అంటున్నారు. నిజంగానే సోమరబోతులు అవుతున్నారు? ఎవరు బాబు ఎందుకు అవుతారండి? ఎవరో సమస్యలు బట్టి వాళ్ళు ఉంటారు. ఎవరో ఒక్కళ్ళు ఉంటారు, తాగిపోతాడు, తిరిగిపోతాడు. ఆడు పాడు చేసుకుంటే అందరు పాడు చేసుకుంటారా? చెప్పండి. ఎవరో పాడైపోతారు. తల్లికి పుట్టిన వాళ్ళే నలుగురు పడతారు, అందరూ ఇలాగ ఉంటారని చెప్పలేము మనం. అది ఈ ప్రపంచమైన అడివాడు కూడా ఎలాగుంటుందో మనం చెప్పలేము. అమ్మా ఇప్పుడు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు పెట్టారు కదమ్మా. అంటే పేదలకు కానీ, పిల్లలకు చదువుకోవడానికి కానీ, రైతు భరోసా కానీ, ఆటో వాళ్ళకి కానీ, రిక్షా వాళ్ళకి కానీ రకరకాలుగా అందరికీ పెట్టుకుంటూ వచ్చారు కదా. కూలీ ప్రజలందరికీ డబ్బులు వేస్తున్నాడు. అయినా కూడా ఈ జగన్ గవర్నమెంట్లో ఈ ప్రజలు అనేది ఎందుకు ఇంకా పేరు అనేది జగన్ పేరు అనేది తొక్కేస్తున్నారు? ఎందుకు ఇంకా నెగిటివ్ గానే ఉంది? ప్రజలు ఎందుకు జగన్ గారి పేరు చెప్పట్లేదు బయటికి? అర్థమైన మూర్ఖులు ఎవరో చేస్తారు తప్ప కానీ అందరూ చేయరు బాబు. పంచము అని తిన్నాడు. మా తండ్రి అన్న ప్రేమ ఉండదా? చెప్పండి బాబు. మాకంటే చిన్నోడమని పెద్దోడమని ఆ ప్రేమ ఉండదా? ఆ ప్రేమ చూపించరా? అది పొలండి ఎవడో పోతే పోతారు, ఒకడో ఇద్దరు పోతే లెక్క ఇవ్వదు బాబు. అది అన్ని సంక్షేమ పథకాల వల్ల మీలాంటి వాళ్ళకి ఆనందమేనా? ఆనందమే బాబయ్య. అందరికి అలా ఆ బాబు లేకపోతే తల్లి పిల్లలే పోషిస్తున్నారు. ఎవడన్నా బుక్కుడికి ఏం చూస్తా లేదు. అందుకని దేవుడు చాలా మేలు చేసి ఆ బాబు రావాలని మేము కోరుకుంటున్నాం. నమ్మకం అండి. బిల్లులు వేయలేదు, ఏవి వేయలేదు. చంద్రబాబు కాలనీలు కట్టుకున్నామా, బిల్లులు వేయలేదు, ఏవి వేయలేదు. అప్పుడు ఆడు సరిగ్గా జగన్ గారు వచ్చేటప్పటికి స్లాబ్ వేసుకున్నామా, జగన్ గారు లెగ్గారు. అవును. మరి చంద్రబాబు నాయుడు దిగిపోయే లోపు ఇల్లు అనేది ఒక బిల్లు పడింది. ఏది మాకు పడలేదు బాబు. మాకు ఆయన ఉన్నప్పుడు పడ్డ బిల్లే కానీ ఇంకా మాకు బిల్లే పడలేదు. దీని గురించి చెప్తుంటే ఏమంటున్నారు? ఇంకేమంటున్నాడు అందరూ మా పేట మేము అందరూ దేనికైతే దానికి అతను జగన్ గారికి అయిపోతే వాళ్ళకి అతను ఇల్లు గురించి ఇప్పుడు ఇంకా మరి ఈయన వేసినా ఆయన ఏం అంటున్నారు, చేయరు అన్నారు. ఈయన చేసినా ఆయన చేయరు అన్నారండి. మరి ఈసారి ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకున్నారు? చంద్రబాబు నాయుడు, జగన్? మేము జగన్ గారికి అనుకుంటున్నామండి. ఎందుకు జగనే రావాలని కోరుకుంటున్నారమ్మా? ఇంకా ఉందంటే మరి ఇంకా జగన్ అంటే ముఖ్యమంత్రికి ఇంకా అన్ని బాగా చేస్తున్నారు కదని. ఒకప్పుడు వాలంటీర్లు లేరు కదమ్మా? ఉన్నారండి, లేరండి. ఒకప్పుడు చంద్రబాబు అన్ని కాలకాడికి వస్తున్నాయండి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకునేవారు? కోటకాడికి వెళ్ళి తెచ్చుకునేవారు. అప్పుడు బాగుంది సౌకర్యాలు. ఇప్పుడు జగన్ గవర్నమెంట్ వచ్చా బాగుంది. జగన్ గారు వచ్చాక బాగున్నాయండి. మీకు పింఛన్ అనేది కూడా మాకు లేదండి. నాకు పిడిసి కూడా వస్తుందండి. నాకు పిడిసి వచ్చినా సరే నాకు రాయలేదండి. నాకు పిడిసి వస్తుందండి, అయినా రాలేదండి నాకు పింఛన్. పర్తిపాటి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుండు? అలాంటివి నాకు తెలియదండి. తెలిసిన మా అయ్య గారు కదా. మా అయ్య గారు పత్తిపాడు అంటే వాళ్ళ లింగపట్ల మా అయ్య గారే. మా అయ్య గారే కదండి. మా అయ్య గారే. అందరు తాతయ్య తాతయ్య అని పిలుస్తారంట. అయ్యగారు అంటారు, బాబాయ్ గారు అంటారు. ఎవరైనా పేరేంటి? సుబ్బారావు, వెలుపుల సుబ్బారావు గారు. ఎమ్మెల్యేగా వస్తే బాగుంటుంది అంటారు ఆయన? మరి ఊళ్ళో అధికారులు కదండి. వస్తే బాగుంటుంది. ప్రస్తుతానికి అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి కదా? బాగానే ఉన్నాయండి. కానీ మాకు బిల్లులు మాత్రం వేయలేదు జగన్ గారు. ఆనందం ఏంటండి, మా సైట్ లో ఎవరికి బిల్లులే రాలేదు. ఆ సైట్ లో చంద్రబాబు చాలా బాగుందండి. పింఛన్ 3000 దిగిపోయేలో 3000 చేస్తానన్నాడు. 3000 చేశారమ్మా? చేశారండి. జగన్ పెట్టిన వాలంటీర్లు అనేది మీకు ఉపయోగపడుతుందమ్మా ఇక్కడ? ఉపయోగపడుతుంది. అంటే వాలంటీర్లు అందరికి చేస్తున్నారా? అంటే కొంతమందికి చేస్తున్నారు, కొంతమంది ప్రజలకే చేస్తున్నారు? లేదు, అందరికీ. 18,000 ఎవరికి వస్తున్నాయి ఎక్కువ. ఇప్పుడు మాకు 45 మీకు అన్ని ఇంటికాడికి వస్తున్నాయి. గతంలో ఎక్కడికి వెళ్ళి తెచ్చుకునేవారమ్మా? సెంటర్కి వెళ్ళిపోయి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి. అప్పుడు బాగుందా జగన్ గవర్నమెంట్? ఇప్పుడే బాగుందండి బాబు, జగన్ గారికి వస్తాం. మరి మీకు వాలంటీర్లు మనకి అన్ని ఇంటికాడికే తెచ్చేస్తున్నారు కదా? అన్ని కాలకాడ తెస్తున్నారు. అంటే వాలంటీర్లు కొద్దిగా చేయట్లేదు సరిగ్గా? లేదండి, మంచిగానే ఉంది. మంచిగానే ఉంది. మళ్ళీ గెలిపించుకుంటారా? మరి ఆ బాబుకి వేస్తాం. నమ్మకమా, అభిమానం? నమ్మకం అండి. అలాగండి బాబు. 18,000 తెలుసా? సిద్ధాంత్ గారు తెలిసింది. సుబ్బారావు గారు ఈసారి ఆయన టికెట్ వచ్చింది వస్తారంటున్నారు. గెలుస్తారంటారా? గెలుస్తారా? ఏ మాత్రమైనా జగన్ బాబుకే వేస్తాం. ఎందుకంత నమ్మకం జగన్ గారు? అన్ని చేస్తున్నారు కాబట్టి సైకర్యాలు. మరి ఇప్పుడు చూస్తున్నట్లేదమ్మా, గతంలో చూసారు కదా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, అప్పుడు బాగుందా? జగన్ గవర్నమెంట్ వచ్చేప్పుడు ఇప్పుడే బాగుందండి. ఎవరు? జగన్ గారు. అన్ని సంక్షేమ పథకాలు ఇంటికాడికి వచ్చేస్తున్నాయి, అకౌంట్ లో పడుతున్నాయి. లంచాలు తీసుకుంటున్నారన్నారు జగన్ గవర్నమెంట్. లంచాలు ఏం ఎవరు తీసుకోవట్లేదండి బాబు. మంచిగా ఉంది.
ఒకప్పుడు నీళ్ళు అనేది మీ ఊర్లో ఉండేది కాదు, ఇంటింటికి కుళాయిలు వేసారు. వేసారండి మన మధ్య వేసారు, అంతకు ముందు వేస్తారు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసారు, జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసారు. చంద్రబాబు ఇదే జగన్ ఉన్నప్పుడు ఎలా ఉంది? బాగానే ఉందండి. నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు రావాలనుకుంటున్నారు? ఆయన రావాలండి. ఎందుకు జగనే రావాలని కోరుకుంటున్నారు? ఆయన అందరికీ ఆడవాళ్ళకి అవి డబ్బులు ఇస్తున్నారు కదండి. మరి ఈసారి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా, జగన్ ఓడిద్దామని. ఏం పని అవుతుంది అంటే ఇది వరకు 150 సీట్లు వచ్చినా 120లో కుట్టుకొస్తాడు ఆయన. ఎక్కువ వచ్చేసి గెలిచేస్తాడంటారా బాబాయ్? మరి రాష్ట్రం మొత్తం సొంత చెల్లెలు షర్మిల రాష్ట్రం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుంది, జగన్ ఓడిస్తానండి. ఇంట్లో గొడవలు ఉంటాయండి, దానికి మనం ఏం చెప్పగలం. ఇంట్లో ఉంటాయి, వాళ్ళ అమ్మకి ఇవ్వలేదు, ఆవిడకి ఇవ్వలేదు, వాళ్ళ బాధ వాళ్ళకుంటుందండి. ఇంకా అవన్నీ ఇలాంటి పరిపాలన కొద్దిగా బాగుందండి. అంటే కొద్ది రేట్లు పెరుగుతాయండి, ఎవరు ఎక్కినా పెరుగుతాయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ వచ్చిండే, పవన్ కళ్యాణ్ గారు ఎక్కొచ్చండి సీట్లు. ఈయన వస్తాయని మా ఊహ ఉందండి, లేబర్ అదండి. మరి గతంలో చూశారు కదండి, వాలంటీర్ వ్యవస్థ లేదు. వాలంటీర్లు ఉంటే బాగుంటుందా? వాళ్ళకి ఉన్నప్పుడు ఎలా ఉంది, లేనప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బ్రహ్మాండంగా ఉందండి. కరోనా వచ్చిందండి, ఇంటికి వచ్చి వాళ్ళు తీసుకెళ్ళారు, రాలేదు చూసుకోరండి అదండి. ఒకప్పుడు మీకు మీ ఊర్లో నీళ్ళు అనేది ఉండేది కావు, నీళ్ళ సౌకర్యం చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఇంటింటికి కుళాయిలు అనేది పెట్టారా? పెట్టారండి. ఎప్పుడు పెట్టారు? గతంలో పెట్టారా? లేదండి, ఇందులోనే 2 నెలలకైనా చేస్తున్నారండి. అంటే అందరికీ రావట్లేదండి, వస్తాయి. ఇంకో ట్యాంక్ పురవంతారండి. ప్రతి ఇంటికి ఉచితంగా పెట్టేశారు, పైప్ లైన్ లాగారా? అలాగేనండి. జగన్ గవర్నమెంట్ పెట్టిందా? జగన్ గవర్నమెంట్ అండి. మరి ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదండి, రాష్ట్రం మొత్తం పేదలందరికీ డబ్బులు వేస్తున్నారు కదా, సోమరపోతులు చేస్తున్నారు అంటున్నారు, ఈ డబ్బులు వేసాను అంటున్నారు. నిజంగా సోమరపోతులు అవుతున్నారు? లేదండి, ఎవరో నాలుగు పనిలోకి వెళ్ళిన వాళ్ళకి 65 ఉన్న వాళ్ళకి పింఛన్ ఇస్తున్నారండి. ఆ తర్వాత ఆడవాళ్ళేమో 45 దాటాక 18,000 ఒక ఎస్కి వేస్తున్నారు. కాపులకేమో 15,000 వేస్తున్నారండి. అదండి ప్రస్తుతానికి ఇలా ఉంది. మరి అంటే ఈసారి పర్తిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు? సుబ్బారావు వస్తారన్న. ఎందుకు సుబ్బారావు గారు రావాలని కోరుకుంటున్నారు? అంటే అండి గమ్మునే పత్తిపాడు వెళ్ళి చేయలేము కదండి. ఇక్కడ ఉన్నారనుకోండి, ఏదో గమ్మున తెల్లగడ్డలు వెళ్ళి కరెంట్ లేదు, లేదా నీళ్ళు కుళాయి రావట్లేదు అని అడగడానికి సరిపోతామండి. మీరు పత్తిపాడు వెళ్ళాలంటే వెళ్ళండి, మన 5 సంవత్సరాలు ఎక్కడికే మేము వెళ్ళలేదండి పత్తిపాడు. సో ప్రెజెంట్ అయితే ఇలా ఉన్నాయంటారు. మళ్ళీ గెలిపించుకుంటారా జగన్ని? అభిమానమా? అబ్బాయి అభిమానం కాదండి, అంటే ఆయన చేసేది పొరపాటు రేట్లు పెరిగాయి, పెట్రోల్ పెరిగిందని ఒకళ్ళు అంటారు, నూనె పెరిగిందని ఒకళ్ళు అంటాం. వర్కర్లు రాకూడదంటే మనకు ఏంటంటే మనకు అన్ని సౌకర్యాలు జగన్ గారు మనకి ఇచ్చేవారు. అయినా అన్నీ ఏంటంటే తెల్లారిపడికి మన పింఛన్లని, తర్వాత ఏదన్నా మనకు రేషన్ అని అన్నీ మన కాళ్ళకి వచ్చి ఇస్తున్నారండి. ఒకప్పుడు జగన్ గవర్నమెంట్లో, అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో వాలంటీర్స్ లేరు. ఇప్పుడు జగన్ గవర్నమెంట్ వచ్చాక వాలంటీర్ సౌకర్యం పెట్టారు. వీళ్ళు పరంగా ఎలా ఉంది? అంటే వాలంటీర్లు ఉంటే మీకు అందుబాటులో అన్ని జరుగుతున్నాయా, లేకపోతే ఎలా ఉంటుంది? అందుబాటులో జరుగుతుందండి, అన్ని సౌకర్యాలు బాగున్నాయండి. జగన్ గారి పరిపాలన అయితే ఏం తేడా లేదండి. మరి కొంతమంది ఏమంటున్నారంటే వాలంటీర్లు ఓన్లీ జగన్కి సైనికులుగా చేస్తున్నారు, జగన్కి యాంటీగా, అంటే అంతా కావాలనే వాళ్ళకే చేస్తున్నారు, టీడీపీ వాళ్ళకి ఏం చేయట్లేదు అని అంటున్నారు. అయితే అలాగే అంటారండి, ప్రతిపక్ష వాళ్ళు ఏదో అంటారండి. ఇంకా ఎన్నెన్నో అంటారండి, మధ్యంగా వచ్చిన పార్టీ వాళ్ళు అలాగే మాట్లాడతారండి. ప్రజలు ఎక్కువగా నమ్మేది చంద్రబాబు నాయుడునా, జగన్? జగన్ అని ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాకు జగనే ఎక్కువ. వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, జగన్కి వ్యక్తిగతంగా తేడాలు ఏంటి? వీళ్ళు ముగ్గురులో ఏంటి తేడాలు? ముగ్గురులో తేడా ఏంటంటే మామూలుగా ఎవరో అవకాశం కొలిది వాళ్ళు మాట్లాడతారండి, అంతే కదండి. చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ వాళ్ళ అవకాశం కొలిది వాళ్ళు మాట్లాడతారండి. ఇప్పుడు మనకి ఈ జగన్ గారు వచ్చిన తర్వాత పరిపాలన ఎట్టి పద్ధతులు కూడా ఏమీ తేడా లేదండి, బాగుందండి. అదండి. బాబాయ్, పర్తిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? పర్తిపాడు నియోజకవర్గం అంటే మామూలుగా దానికి ఏదో ఉంటుందండి. మామూలుగా ఏంటంటే సుబ్బారావు గారు తెలుసా? సుబ్బారావు గారు తెలుసండి. ఈసారి టికెట్ ఆయనకే వైఎస్ఆర్సీపీ నుంచి టికెట్ వచ్చింది. ఇచ్చారండి, ఇచ్చారండి. ఇప్పుడు మద్దతు చేశారు కానీ ముందుసారి వైఎస్ఆర్ మద్దతు చేశారండి, చేసి పూర్ణచంద్ర ప్రసాద్ గారిని గెలిపించారండి. ఇప్పుడు మళ్ళీ మామూలుగా ఇప్పుడు సీటు ఈయనకి ఇచ్చారండి, సుబ్బారావు గారికి ఇచ్చారండి. బాగుంది. బాగుంది. మళ్ళీ ఎగిరే జెండా వైఎస్ఆర్సీపీ అంటారా?
వైఎస్ఆర్ అండి సీటు ఈసారి ఎన్ని సీట్లు వస్తాయంట బాబు? వస్తాయండి వస్తున్నారు బట్టి ఇది ఉందండి నమ్మకం ఆయన పెదల నమ్మకం అండి అదండి. మరి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ బాబు కుర్చీ మడత పెట్టి జగన్ మాట్లాడి నోరుతో మాట్లాడింది అంటారండి అలా అవన్నీ మన పట్టించుకోకూడదండి. అది చేసేస్తారు ఇది చేసేస్తారు ఏదో మామూలుగా అంటారండి అలా. అవన్నీ వేస్ట్ అండి. మనకేంటంటే మనం ఒకరు నమ్మామంటే ఆ నమ్మకం బట్టి పోవాలి మనం అంతే అండి. అన్ని ఇలా ఉన్నాయి సౌకర్యాలు. బాగుంది తర్వాత రాబోయే చూడాలంటారు. చూడాలండి. ఇది నెక్స్ట్ కూడా జగన్ గారినే చూడాలండి. చూసిన తర్వాత మరి అప్పుడు ఏం తేడా వచ్చిన వాళ్ళకి మన ఆడకన్నా సరిపోతాయండి. నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారు? మళ్ళీ జగన్ అన్న రావాలనుకుంటున్నాను. ఎందుకు జగనే రావాలని కోరుకుంటున్నారు? ఏమేమి వచ్చినాయి మనకి? మాకు ఇలా స్థలాలు వచ్చేయండి, మాకు ఇక మళ్ళీ పింఛనీ వస్తుందండి, దానివల్ల మాకు బాగానే ఉంటుందండి. జగన్ వల్ల మాకు ఏ ఇబ్బంది లేదండి. జగన్ ఇచ్చే ఇల్లు చాలా చండాలంగా ఉంటున్నాయి, ఎక్కడెక్కడో ఇస్తున్నారు, ఏవేవో లొకేషన్ లో చెత్త లొకేషన్ లో ఇస్తున్నారు అంటున్నారు. మీకు మంచిగానే ఇల్లు ఇచ్చారా? ఇల్లు ల్యాండ్ అనేది చూపించారా? ఎక్కడ ఇచ్చారా? ఏమని మాకు స్థలం లేదంటే, మాకు ఇల్లు లేదంటే మాకు ఇల్లు ఇచ్చారండి. మాకు స్థలం ఇచ్చారే మేము ఇల్లు కట్టుకుంటున్నాం. మంచి ప్లేస్ లోనే ఇచ్చారా? మంచి సరౌండింగ్ లోనే ఇచ్చారా? అంటే కొత్త ఊరు చివరిని అన్నట్టుగా అందరూ ఉన్నారు. చుట్టుపక్కల ఏమైనా కాలువలు కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఒక కాలం ఉంది పక్కనే, మామూలుగా ఇల్లు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. ప్రజలు జీవించడానికి సౌకర్యంగా ఉంటుందమ్మా? ఉంటుందండి, మంచిగానే ఉందండి. ఇల్లు అనేది మీకు నచ్చిందమ్మా? అక్కడ ఇవ్వడం వల్ల ఆనందమేనా? ఆనందమండి, ఆనందం. మరి ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదమ్మా, ఈ పథకాల వల్ల సోమరబోతులు అవుతున్నారు అంటున్నారు. నిజంగా సోమరబోతులు అవుతున్నారమ్మా? ఏమండి మరి మాకైతే మాత్రం నేను చెప్తున్నాం కదండి, పింఛనీళ్ళు అందుకుంటున్నాం. మాకు మళ్ళీ మాకు జగన్ తలం ఇచ్చారు మాకు, అంతే. దానివల్ల మాకు బాగానే ఉంటుందండి. అంతే. చెయ్యత రాలేదండి, కానీ అంటే వయసు తక్కువ అన్నారు. మరి ఇప్పుడు చూస్తున్నట్లే అమ్మ పింఛన్ అనేది కూడా ఇంటికాడికి వచ్చేస్తున్నారు కదమ్మా. గతంలో వాలంటీర్లు లేరు, అప్పుడు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకునేవారు? పెంచి తెప్పించుకెళ్ళి తెచ్చుకుంటేవారు మా ముసలోళ్ళు బాగానే. మాకంటే సంవత్సరం గట్టి నుంచి నాకు వస్తున్నాయి. అంతకుముందు అయితే మా అమ్మమ్మ వాళ్ళు అందరూ అయితే పంచతాపసుకెళ్ళి తెచ్చుకుంటున్నారు. మాకైతే జగనన్న ఇంటికి తెచ్చిస్తున్నాడు మాకు వాలంటీర్లు. అది అమ్మ, మరి వాలంటీర్లు అనేది అందరికి సౌకర్యంగా చేస్తున్నారమ్మా? కొంతమంది పార్టీ వాళ్ళకే చేస్తున్నారు, అందరి ప్రజలకి చేయట్లేదు. జగన్కి మాకైతే మాత్రం బాగానే చేస్తున్నారు మరి జగన్ అన్న. ఒకప్పుడు మీ ఊర్లో చాలా చండాలంగా, ఊర్లో అంటే ఏం ఉండేవి కావు, నీళ్ళకి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది అన్నారు. ఇప్పుడు జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఇంటింటి కుళాయిలు వేసారు? ఇంటింటికి వచ్చాను కుళాయిలు, వాటర్ కూడా వస్తుందండి. దానివల్ల మాకు ఇబ్బంది ఏమి లేదు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు కాదండి, జగన్ పరిపాలనలో ఉన్నప్పుడే వచ్చాయి. ఈసారి పర్తిపాటి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా సుబ్బారావు గారికి అవకాశం ఇచ్చారు, టికెట్ ఇచ్చారు అంటున్నారు. సో సుబ్బారావు గారి సంగతి ఏంటంటారు? మీకు తెలుసా సుబ్బారావు గారు? మాకు తెలిసండి, మా ఊరి ఎమ్మెల్యే గారేనండి. వస్తారా ఈసారి ఎమ్మెల్యేగా? ఏమండి మరి ఏం తెలుస్తుందండి. అంటే మామూలుగా మా బాలికి మేము ఎలాగ ఓటే జగన్కే ఇస్తామండి. మరి మేము ఎవరికి ఇయ్యం. మాకు ఎప్పటి నుంచి మరి జగన్ అన్న అంటే ఇంకా అలాగే మా పెద్దలు చెప్పిన కానీ ఇంకా అలాగే ఇస్తున్నామండి. మేము ఎవరికి వెయ్యాలన్నది ఆడకే ఇస్తాం. జగన్ పరిపాలన బాగుందండి, ఎందుకంటే జగన్ ఉన్నంతసేపే గవర్నమెంట్ జాబ్లని చదువుకున్న పిల్లలకు ఉపయోగాలు వస్తాయి. అదే జగన్ వెళ్ళిపోయిన తర్వాత పిల్లలకి ఎటువంటి పరిస్థితులు ఉండవన్నీ. దానివల్ల జగనే మంచిదన్న. ఈ జగన్ వచ్చిన పరిపాలనలో ట్యాబ్స్ ఏంటన్నయ్య, ట్యాబ్స్ ఇచ్చాడన్నయ్య, పిల్లలకి బుక్స్ ఇచ్చాడన్నయ్య, నెక్స్ట్ వాటర్స్ ఇచ్చాడన్నయ్య, బ్యాగ్స్ ఇచ్చాడన్నయ్య, స్కూల్ డ్రెస్ ఇచ్చాడన్నయ్య. ఇలా పిల్లలు జగన్ మీద నమ్మకం ద్వారా ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి. కాబట్టి జగనే మంచిదన్నయ్య. రెండోదేమో కుళాయిలు, ఇంటింటి కుళాయిలు అన్నయ్య చాలా ఇంకా ఆడపిల్లల కోసం చాలా బాగుందన్నయ్య. ఆడపిల్లల జీవితం అంతా డిగ్రీలో, ఇంటర్లో చదువులు అంతలో చాలా బాగుందన్నయ్య. మరి అంటే మనకి గవర్నమెంట్ స్కూల్లో సరిగ్గా చెప్పట్లేదు, డిజిటల్ క్లాసెస్ ఏం చెప్పట్లేదు, ఇంగ్లీష్ మీడియం టీచర్స్ కూడా ఉండట్లేదు అంటున్నారు. మీకు ఉంటున్నారా? మాకు ఉంటున్నారండి. అయితే ఎక్కడైతే ఎటువంటి ప్రాబ్లం లేదన్నయ్య. ప్రతి క్లాస్కి సార్స్ మేడమ్స్ కంటిన్యూగా వస్తున్నారు, వన్ డే కూడా మిస్ అవుతలేదు. స్టూడెంట్స్ కూడా చాలా డెవలప్ అవుతున్నారు అన్నయ్య, బాగా చదువుకుంటున్నారు పిల్లలు. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో అనగానే మనకు ఆన్లైన్ క్లాసెస్ ఉండే కావు, అండ్ బైజూస్లో నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో క్లాసెస్ జరుగుతాయి. అంటే ప్రతి స్టూడెంట్ ప్రైవేట్ సెక్టర్ ఎంత పెద్దోళ్ళైనా బైజూస్లో ఆన్లైన్ క్లాసెస్ అనేది డబ్బులు కట్టి చదవాల్సి వచ్చేది. సో ఇప్పుడు ఎలా ఉంది? బైజూస్లో డైరెక్ట్ మీకు క్లాసెస్ జరుగుతున్నాయి కదా? జరుగుతున్నాయి, చాలా బాగా జరుగుతున్నాయి. పిల్లలు చాలా యాక్టివ్గా చదువుకుంటున్నారు, చాలా బాగుందన్నయ్య. చాలా పిల్లలకు కూడా ఒక నమ్మకం వచ్చింది, మేము చదివితే ఇది పాస్ అవుతామని బైజూస్ ద్వారా తెలుసుకున్నారని వాళ్ళు.
మరి ఇప్పుడు అంటే ఎడ్యుకేషన్ అంతా బాగానే ఉంది. గవర్నమెంట్ స్కూల్లో ఫుడ్ కూడా సరిగ్గా పెట్టేవారు కాదంటున్నారు. ఇప్పుడు ఎలా ఉంది గవర్నమెంట్ స్కూల్లో ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. పిల్లలు హెల్తీగా ఉండడం కోసం చిక్కీలు, ఎగ్స్, నెక్స్ట్ ఫుడ్స్, ఆకుకూరలు చాలా బాగా పెడుతున్నారని. ఫుడ్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఫుడ్ల విషయమైనా, చదువు విషయమైనా, స్టూడెంట్స్ విషయమైనా ఎటువంటి ప్రాబ్లం లేదండి స్కూల్లో అయితే. గవర్నమెంట్ జగన్ వచ్చాక చాలా మారాయండి. జగన్ గవర్నమెంట్ లో ట్యాబ్స్ ఇస్తున్నారు కదమ్మా, ఫోన్లు ఇస్తున్నారు కదా పిల్లలకి. ఆ ఫోన్స్ వల్ల మీకు ఏమేమి లాభం పొందుతున్నారు ఇక్కడ? అంటే లాభం అంటే చిన్నపిల్లలకి అందరూ చూసి చదువుకోవడం, వాళ్ళ బైజూస్లో చెప్పే క్లాసులని రోజు అటెండ్ అవ్వడం, వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే అందరూ చూసుకోవడం చదువు ద్వారా అన్నయ్య. ప్రెసెంట్ అయితే బాగానే ఉంది. బాగానే ఉంది అన్నయ్య. ఎడ్యుకేషన్ బాగుండాలంటే మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ రావాలన్నయ్య. జగన్ వస్తేనే అన్నీ ఉంటాయి అన్నయ్య. జగన్ వెళ్ళిపోయారండి, ఇంకా జాబ్లు ఉండవు అన్నయ్య, ట్యాబ్స్ ఉండవు అన్నయ్య, చాలా ఉండవు అన్నయ్య. మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు కూడా వస్తారు చేస్తాను అంటున్నారు కదా, వీళ్ళిద్దరు కూడా. మరి చేస్తేనే కదండి నేను ఎవరికైనా చేసేది. జగన్ ఇన్నాళ్ళు చేశాడే కాబట్టి అని ఇలా చెప్పుకుంటున్నారని. వాళ్ళు కూడా వచ్చి చేస్తే అప్పుడు చెప్పుకుంటారు వాళ్ళు బాగా చేశారని. వాళ్ళు చేసింది ఏం చెప్పుకుంటారని. జగన్ చేశాడు కాబట్టి పిల్లల కోసం ఇన్ని చేశాడని నేను చెప్పానని. మరి సొంత చెల్లెళ్ళే రాష్ట్రం మొత్తం తిరుగుతుంది. షర్మిల జగన్ ఓడిస్తానని రాష్ట్రం మొత్తం తిరుగుతుంది. జగన్ గెలుస్తాడంటారా? గెలుస్తాడని. ఏదో రక్త సంబంధం అయితే అలా అలా ఉంటాయి కదన్య. ఇంకా సో ప్రెసెంట్ అయితే అంత బాగానే ఉందన్య. పత్తిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు? వరపుడు సుబ్బారావు గారు అన్య. వరపుడు సుబ్బారావు గారు అన్య. సుబ్బారావు గారు. ఎందుకు సుబ్బారావు గారు రావాలనుకుంటున్నారు? అంటే అతని వల్ల చాలా ఈ నాళ్ళు కూడా ఎమ్మెల్యే వచ్చాక పర్వతపురం చంద్రప్రసాద్ గారు వచ్చారన్నయ్య. అతను చేసింది తను చేశాడు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇప్పుడు మన వరపుడు సుబ్బారావు గారని మేము కోరుకుంటున్నాం. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారు? మనగా రావాలనుకుంటున్నారు. ఎవరు? జగన్. ఎవరు? జగన్. జగన్. జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయి బాబాయ్? అంతే బాగానే ఉంటుంది. ఏమేమి వస్తున్నాయి బాబాయ్? అన్ని వస్తున్నాయి, అన్నింటికి ఏమంటే అన్ని వస్తున్నాయి. మొత్తం ఆయన ఇచ్చిన అన్ని వస్తున్నాయి. ఉపయోగపడుతున్నాయి బాబు ఈ పథకాలు? అంటే ఈ పథకాల వల్ల సోమరబోతులు అవుతున్నారు అంటున్నారు. నిజంగా సోమరబోతులు లేదు బాబు. 10 కాలాల పాటు చల్లగా ఉంటున్నారు ముసలోళ్ళు అయినా దేనికైనా. 10 కాలాల పాటు చల్లగా ఉంటున్నారు తప్ప కానీ ఏది పాడు చేయలేదు. ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూసారు కదండి గతంలో, ఇన్ని డబ్బులు అప్పటికైతే అంత అనుభవం లేదండి మనకి. అనుభవం లేదు, ప్లస్ ఎవరికి ఇవ్వలేదు అనుకుంటా కాబట్టి. మరి ఈసారి అందరూ కలిసి వస్తున్నారు కదండి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా, మరి జగన్ ఓడించడానికి జగన్ గెలుస్తాడంటారా? ఏమో అండి, ప్రజల చేతిలో ఉంటుంది, మన చేతుల్లో ఉంటుందండి. నా ఒక్కడి వల్ల అవుతుందా? మీకైతే అభిమానం కొద్దీ జగన్ రావాలని మీరు కోరుకుంటున్నారు. మరి సొంత చెల్లెలే రాష్ట్రం మొత్తం తిరుగుతుంది కదా జగన్కి, మరి జగన్కి వేస్తారంటారా ఓట్లు, చెల్లెలకి వేస్తారంటారా? మనకి ఏం తెలుస్తుందండి. మీకు జగన్ మీద ఉందా? నాకైతే అండి మీద ఉందా? నాకైతే జగన్ మీద ఉందండి. జగన్ మీద పెట్టనే పెట్టకపోని ఆయన మీద ఉంది నాకు. అభిమానమా నమ్మకమా? అమ్మబాను నమ్మకం కూడా రెండు ఉన్నాయండి. సర్లే ఎవరండి బయటకు వెళ్ళాం. ఇప్పుడు చూస్తున్నట్లయితే ప్రతి ఇంటికి కుళాయిలు అనేది ఒకప్పుడు లేదు కదండి. లేదండి, ప్రతి జగన్ గవర్నమెంట్ వచ్చింది వేసారా? వేసారు. 2 నెలలు ఎన్ని నెలలు అవుతుంది మొత్తం? ఇంకా నెల కూడా అవుతుందండి కుళాయిలు వేసి. ఇంకో ఇంటింటికి కుళాయి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వేసారా జగన్ గవర్నమెంట్? జగన్ ఉన్నప్పుడు వేసారండి. చంద్రబాబు ఇంటికి కుళాయిలు ఇంటికో కుళాయి అండి. ఇగో మా ఇల్లు వెళ్ళండి. ఇగో నుంచి ఆ పెద్ద అడగని చెప్తారు. సూపర్ అండి. జగన్ పరిపాలన చాలా బాగుందండి. మరి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఈసారి ఎవరు రావాలంటే? ఆయనే రావాలండి. ఆయన వస్తేనే బాగుంటుందండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా. కలిసి వస్తున్నారండి. కలిసి వస్తే వాళ్ళే మురిపిస్తారు. ఇంక మళ్ళీ తర్వాత ఏమడదు ఇంకా. బాబాయ్ ఇప్పుడు చూస్తున్నట్లయితే అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, మరి జగన్ ఒంటరిగా ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు, గెలుస్తాడంటారు? గెలుస్తారండి బాబు. జగన్ గెలకపోతే ఇంకా మనకి లేదు. మరి బాబాయ్ గతంలో చూసారు కదా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, ఇప్పుడు జగన్ గవర్నమెంట్ చూసారు కదా, రెండిట్లో ఏది బాగుంది మీకు? ఇదే బాగుందండి, జగన్దే బాగుంది. ఇప్పుడు పత్తిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు ఈసారి? పత్తిపాడుకి అయితే ఇప్పుడు సుబ్బారావు గారి సుఖం లేదండి. సుబ్బారావు గారి సుఖం లేదండి. ఎవరు వస్తే బాగుంది? ఇప్పుడు ఇంకొక అయినా ఎవరన్నా అంటున్నారా? ఇప్పుడు సీట్ వచ్చిన సుబ్బారావు గారికి. సుబ్బారావు గారి సీట్ వచ్చినా ఈయన సుఖం లేదండి. ఎమ్మెల్యే ఈయన వచ్చినా సత్యప్రభ గారు ఈసారి టీడీపీ క్యాండిడేట్ వస్తే బాగుంటుందండి. పైన అయితే జగనే రావాలండి. నమ్మకమా అభిమానమా జగన్ మీద? నమ్మకం అండి బాబు, మాకైతే నమ్మకమే. ఇప్పుడు చూసారు కదండి జగన్ గవర్నమెంట్ లో దిగిపోయేలో 3000 చేస్తాను, ప్రతి సంవత్సరం 250 పెంచుకుంటూ వస్తాను అన్నాడు కదా, మరి చేశాడా? నిజంగా నిలబెట్టుకున్నాడా? చేశారండి. 3000 వస్తున్నాయండి మాకు.
మరి వాలంటీర్లు ఉన్నారు కదండి, వాలంటీర్లు అంతా జగన్ గవర్నమెంట్ గా చేస్తుంది, అందరు ప్రజలకు చేయట్లేదు, కొంతమందిగా చేస్తుంది అంటున్నారు. వాలంటీర్లు నిజంగానే మంచిగానే చేస్తున్నారా, నిజంగానే ఇలా చేస్తున్నారా? చేస్తున్నారండి, అందరికీ చేస్తున్నారా? అందరికీ చేస్తున్నారండి, పార్టీ పరంగా చూడగానే అందరికి. అందరికీ చేస్తున్నారండి. పార్టీ ఫీలింగ్ ఏం లేదండి, అందరికీ చేస్తున్నారు. అవి మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే మరి జగన్ ఇంకోసారి వస్తే బాగుంటుంది అంటారా, ఇంకా మరి మన భవిష్యత్తులో బాగుంటాయి అంటారా? జగనే రావాలండి, జగన్ వస్తేనే బాగుంటుందండి. మాకులాంటి జగన్ వస్తేనే బాగుంటుందండి, లేకపోతే మా పని బాగోదు. చంద్రబాబు వస్తేనే. మరి ఇప్పుడు చూసారు కదండి, అంటే లోకేష్ బాబు అంటున్నారు కదా, లోకేష్ చంద్రబాబు నాయుడు కొడుకు, కుర్చీ మడత పెట్టి జగన్ నీ అంతు చూస్తాను, నీ కుర్చీ లేపేస్తాను అంటున్నాడు. ఎవరండి? లోకేష్ చంద్రబాబు నాయుడు కొడుకు. అంటాడండి, మాటలు అందరూ అంటారు, మేము అంటామండి నీ సంగతి చూస్తామని. ఎవరి కాడ అలాగ అనుకుంటే ఎక్కడ జాగుతుందండి. మరి పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ నీ అంత చూస్తా వైసీపీ గుండాలారా అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్, ఆయన ఏం చేస్తాడంటే సినిమాలు తీసుకునేవాడు. వాళ్ళ అన్నగారు చేశాడు కదా చిరంజీవి, అలాగే ఉంటుంది. మరి జగన్ అసలు ఏం చేశాడని మీరు అందరూ నమ్ముకుంటున్నారు? లంచాలు తీసుకుంటున్నారు కదా జగన్ గవర్నమెంట్ లో అంటున్నారు, లంచం అంతా లంచం. ఏమండి, మాకు అయితే లంచ తీసుకుండి పద్ధతిలో తీసుకుంటే వాళ్ళు తీసుకుంటారేమో. ఇప్పటికైతే మాకు ఎవరో అంత నమ్మకం లేదు. బాబాయ్, రాష్ట్రం మొత్తం ఇప్పుడు షర్మిల తిరుగుతుంది కదా, జగన్ ఓడిస్తాను. సొంత చెల్లెళ్ళే షర్మిల ఇలా తిరగడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే షర్మిలకు ఓట్లు వేస్తారా, జగన్ ఓట్లు వేస్తారా ఈసారి? జగన్కే వేస్తామండి. షర్మిల అయితే కూరెట్టినని కాదని ఇంకొకరికి వెళ్తే సుఖమే ఉందని మాకు అన్ని రకాలు చూసేవాడు. జగన్ వచ్చిన కానీ అన్ని రకాల బియ్యం అని అన్ని ఉచితంగా అన్ని ఇస్తున్నాడు. పింఛనీ కూడా పెంచాడు ఆయన వచ్చాకే. షర్మిల మరి రాజశేఖర్ బిడ్డ కదా, ఆమెకి కూడా ఓట్లు వెళ్ళిపోతాయని అనుకుంటున్నారు చాలా మంది, జగన్ కి ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు. ఏమీ లేవండి, షర్మిలకి ఏమీ వెళ్ళవండి. జగన్ తప్ప ఇంకెవరికి వెళ్ళవండి. ఒకవేళ ఆయన కొత్త ఆయన పెట్టాడు, ఆయన ద్వారాగా జగన్ ద్వారాగానే కదా అయినా. ఇప్పుడు సుబ్బారావు గారే జగన్ ద్వారాగానే. జగన్ చూసేయండి తప్ప, కానీ ఆ చెల్లి అక్క అని చూసి ఎవరో ఎదురండి. జగనే రావాలండి, జగన్ వస్తేనే బాగుంటుంది. ఎలా ఉందమ్మా జగన్ పరిపాలన? జగన్ పరిపాలన బాగానే ఉన్నదండి, బాగానే. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ అన్న రావాలనుకుంటున్నాం. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదమ్మా, జగన్ ఓడిద్దామని వస్తున్నారు. చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, పవన్ కళ్యాణ్ వస్తున్నారు. మరి నిజంగా ఓడిపోతాడు అంటారా? జగన్ సింగిల్ గా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. జగన్ ఒంటరిగా ఉన్నా గెలుస్తాడనే మా నమ్మకం. మేము జగన్ అన్నకే ఓటేస్తాం. మరి ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదమ్మా, రాష్ట్రానికి అప్పు తీసుకొచ్చి ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టేశారు కదమ్మా, పథకాల వల్ల సోమరబోతులు అవుతున్నారని చాలా మంది అంటున్నారు. నిజంగా సోమరబోతులు అవుతున్నారు? ఈ పథకాల వల్ల మీకు ఉపయోగపడుతున్నాయి డబ్బులు? ఉపయోగపడుతున్నాయని జగన్ అన్న గెలిపించాలని అనుకుంటున్నాం. మీకు ఈ డబ్బులు ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి అమ్మా, ఏమేమి వస్తున్నాయి మీకు? అమ్మ ఒడి డబ్బులు వేసాడు పిల్లలకి, మా వయసు ఉన్న వాళ్ళకి ఏమో అయిపోయిన వాళ్ళకి చెయ్యూత డబ్బులు వేసారు. ఇంకా ఎన్నో సైపోయాలు చేస్తున్నారు జగన్ అన్న. అందుకనేసి జగన్ అన్న గెలాలని మేము అనుకుంటున్నాం, జగన్ అన్నకే వేస్తాం. మరి ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే వాలంటీర్లు ఉన్నారు కదమ్మా, ఈ వాలంటీర్లు అందరూ జగన్ కిందకే చేస్తున్నారు, ఏ గవర్నమెంట్ కి చేయట్లేదు, అన్ని ప్రజలకి చేయట్లేదు, ఓన్లీ జగన్ కి తెలిసిన వాళ్ళకి చేస్తున్నారు అంటున్నారు. నిజంగా అలాగే చేస్తున్నారు? వాలంటీర్లు అందరికి చేస్తున్నారు? అందరు పచ్చని చేస్తారు అలాగ అంటారు, కానీ అవన్నీ ఉత్తు మాటలు. జగన్ అన్న గెలిపిస్తాం, జగన్ అన్నకే వేస్తాము నమ్మకం. కానీ ఇప్పుడు పర్తిపాటి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు? ఇక్కడ ఎమ్మెల్యేగా వస్తారు, ఎవరు అదుకుంటే వాళ్ళే. సుబ్బారావు గారు తెలుసండి. మరి ఈసారి ఆయనకి టికెట్ ఇచ్చారు, ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఛార్జ్ చేశారు మొన్ననే ఆయన్ని, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా టికెట్ కూడా వచ్చింది అంటున్నారు. మరి వైఎస్ఆర్సీపీ నుంచి వస్తే బాగుంటుంది అంటారా సుబ్బారావు గారు? బాగుంటుందండి, మా ఊరు అధికారి మాకు వస్తే మంచిదని మేము అనుకుంటున్నాం. మరి టీడీపీ నుంచి సత్యప్రభ గారు పోటీ చేస్తున్నారు, మరి వైఎస్ఆర్సీపీ నుంచి సుబ్బారావు గారు టికెట్ వచ్చింది అంటున్నారు. మరి సుబ్బారావు గారు గెలుస్తారా టీడీపీ మీద? గెలుస్తారండి సుబ్బారావు గారు, గెలిపిస్తాం. సుబ్బారావు గారిని గెలిపిస్తాం, జగన్ అన్న గెలిపిస్తాం అని అనుకుంటున్నాం. దేవుడు అవళ అదృష్టం బాగుంటే వాళ్ళే వస్తారు. ఎందుకంత నమ్మకం ఆయన మీద, జగన్ గారి మీద, ఇక్కడ సుబ్బారావు గారి మీద, వైఎస్ఆర్సీపీ మీద ఎందుకంత నమ్మకం మీకు? నమ్మకమే కదండి, మరి నమ్మకం. బోళ్ళని పనులు చేస్తున్నారు, బోళ్ళని చేస్తున్నారు, అంతా నమ్మకమే. పిల్లలకి చదువులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అంటున్నారు ఈ గవర్నమెంట్ వచ్చాక. లేదు, అలాగే అది ఇష్టం ఉన్న వాళ్ళు అలాగే, ఇష్టం లేని వాళ్ళు ఇలాగ అంటారు. బాగానే చదువుతున్నారు, చదువులకి ఇబ్బంది ఏముంది, అన్ని బాగానే జరుపుతున్నారు, ఏటో అలాగే అంటారు. కానీ జగన్ అన్న గెలిపిస్తామని మా ఉద్దేశమే ఉన్నాం అనుకుంటున్నాము. మరి ఆ భగవంతుడి దయ వల్ల భగవంతుడు కూడా కూడాలి.
బాగానే ఎలా ఉన్నది. ఉందమ్మా జగన్ పరిపాలన ఎలా ఉందమ్మా? బాగానే ఉందండి. ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారు, జగన్ చంద్రబాబు నాయుడు? జగనేనండి. మనకి ఏమేమి వస్తున్నాయమ్మా జగన్ గవర్నమెంట్ లో? ఏం వస్తున్నాయండి మాకు? ఇల్లు కట్టుకున్నామండి. ఇంకా అప్పులు చేసి ఇల్లు కట్టుకుని రోడ్డు మీద పాక వేసుకుని ఉన్నామండి. వడ్డీలు పెరిగిపోయి ఉన్నాయి. దానికి మాట్లాడు. ఆ బాబు వచ్చాడు చంద్రబాబు ఉన్నప్పుడు ఒక బిల్లు పడ్డదండి, పునాది బిల్లు ఒకటే పడ్డది. అంతలోకి ఈ బాబు పడ్డాడు, ఆపేసాడు. అని రాష్ట్రం అన్ని అయిపోయి డబ్బే వెయ్యాలి ఇంకా. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఒక బిల్లు పడింది, తర్వాత ఆగిపోయింది. ఆగిపోయింది. అంతలోకి ఈ బాబు ఎక్కాడండి. ఎక్కాక బిల్లు అని రాష్ట్రం గట్ట అన్ని అయిపోయాయండి. డబ్బులు కొని ఎట్టుకున్నామండి. వచ్చే టైంలో వీరు ఎక్కారండి, ఆపేశారు డబ్బు. వీళ్ళని అడిగితే అంటున్నారు అన్ని అయిపోయాయమ్మా, డబ్బు వేయటమే కావాలి, ఇంకా వేయలేదు, రాత్రి అన్ని అయిపోయాయి, ఇంకా డబ్బులు వేయలేదు అన్నారు. ఇదొకటి ఇబ్బందిగా ఉంది. అప్పులు అయిపోయాయి. మీ ఊరు ప్రెసిడెంట్ అడిగామండి, అడిగితే ఏమంటారు అదిగో ఇదిగో అంటున్నారు, ఏమవుతుంది. అదే ముసలోడు మేము ఎక్కడికి వెళ్ళమండి. అతను కొత్త పింఛన్ నాకు రావట్లేదు, అయ్యే కాలక్షేపం చేసుకుంటున్నాం ఇద్దరు ఇంటికాడ. జగన్ ఇప్పుడు చెప్పాడు కదా 3,000 పెంచుతాను అన్నాడు కదా, మరి పెంచాడు? 3,000 పెంచారండి, మొన్న నెల కానిచ్చి ఇస్తున్నారు కదండి. 250 సంవత్సరం పెంచుకుంటూ వచ్చాడు. వచ్చాడు బాబు, మేము రాలేదని అనం కదండి. అంటే బిల్లు బాగా ఆపేశారు బాబు. చాలా మందికి ఆగింది. ఇప్పుడు వడ్డీలు ఎక్కువైపోయాయి బాబు, వడ్డీలు ఎక్కువైపోయాము కట్టలో వడ్డీ అయిపోతుంది బాబు. కొంత అదేదో కొంత చేసి పెడితే బాగుంటుంది బాబు. అదొకటి ఇబ్బంది. అదొకటి అంత బాగానే ఉంది. వాలంటీర్లు పెట్టారు కదమ్మా, ఉపయోగపడుతున్నారా? వాలంటీర్లు పెట్టారు కదమ్మా, జగన్ పెట్టిన వాలంటీర్లు మనకు ఉపయోగపడుతున్నారా? బాగానే చేస్తున్నారండి, ఇచ్చేస్తున్నారండి. అలాంటిది ఏమీ లేదండి, ఇచ్చేస్తున్నారు. అందరికి ఇవ్వట్లేదు, వాళ్ళే చూసుకుంటున్నారు అంటున్నారు. మీకు వస్తుంది, ఇచ్చేస్తున్నారా మంచిగానే? ఇచ్చేస్తున్నారని తెచ్చి సాతికి ఇచ్చేస్తున్నారు, ఇంటికి తెచ్చి ఇచ్చేస్తున్నారు. ఉందమ్మా, వాలంటీర్లు ఉంటే బాగుండిద్దా లేకపోతే బాగుండిద్దా? ఏమో బాబు మీకే తెలిసి ఉండదా మంచిదని. మీలాంటి వాళ్ళ కోసమే కదా వాలంటీర్లు పెట్టింది. మరి ఒకప్పుడు వాలంటీర్లు లేరు కదా? లేరండి. అప్పుడు అక్కడికి వెళ్ళి కొనగాసి తెచ్చుకుంటేవారు. ఇప్పుడు ఇంటికి తెచ్చేస్తున్నారు, బాగానే ఉందండి. పంచాయతీ గట్టికి వెళ్ళిపోయారు అంటే దమ్ సెంటర్లోకి వెళ్ళి తెచ్చుకుంటేవారు, వరుస ఎట్టేవారు. అప్పుడే బాగుందండి పరిపాలన అయితే, మాకేమీ ఇబ్బంది లేదు బాబయ్య. బిల్డే పడలేదు బాబా, వడ్డీలు ఎక్కువైపోయి కొంత అది కూడా చేసేస్తే మేము ఆ వడ్డీలు పట్టుకుంటాం, అది ఇల్లు నిలబెట్టుకుని బాబయ్య. రూపాయి వచ్చేది లేదమ్మా. బిల్ అనేది అయిపోయింది. గతంలో టీడీపీ గవర్నమెంట్ దీపావళిలో కట్టుకున్నారు, అది బాబు జగన్ వస్తాడు, ఆపేసాడు. మీ బిల్ అనేది పెండింగ్ పడిపోయింది. అదండి బాబాయ్ గారు, ఈసారి ముఖ్యమంత్రికి ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరైతే బాగుంటుంది అండి, తెలుగుదేశం లేదా కాంగ్రెస్ ఏం చెప్పలేమండి. అది ఇది దెబ్బే ఉంది, దెబ్బగా ఉన్నాయండి. మరి పోటీగా ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూసారు కదా బాబాయ్, జగన్ గవర్నమెంట్ చూసారు కదా, సౌకర్యాల పరంగా ఎలాగ ఉన్నాయి రెండిట్లో? ఇప్పుడు ఈయన అయితే మరి సక్రంగా శుభ్రంగా ఇంటికి అన్ని అందిస్తున్నాడు అండి జగన్. ఏమేమి అందిస్తున్నారు బాబాయ్? బియ్యం వారం నెలకోసారి బియ్యం ఇస్తున్నారండి, పెంచాడండి. అదే ఆ పింఛనీ డబ్బుల మీద మేము కాలక్షేపం అవుతున్నాండి. పింఛన్ అనేది ఎంత పెంచాడు బాబాయ్? 2,000 ఇచ్చివాడండి, అలాంటిది ఇంకో 1,000 పెంచేసాడు. వాలంటీర్లు పెట్టారు కదా బాబాయ్, జగన్ పెట్టిన వాలంటీర్లు పెట్టారండి. ఉపయోగపడుతున్నారా బాబాయ్? వాళ్ళు బాగా చేస్తున్నారండి, వాళ్ళు బాగానే చెప్తున్నారు బాబాయ్. మరి గతంలో చూసారు కదా, గతంలో వాలంటీర్లు లేరు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. అప్పుడైతే కొట్టుకుని చచ్చిపోయారండి, ఆ ఇచ్చి 200 రూపాయలకి కొట్టుకుని చచ్చిపోయారండి. అప్పుడైతే ఎంత దూరం వెళ్ళాల్సి వచ్చేది? సెంటర్కి వెళ్ళి కూడా అండి, పంచాయతీ బోర్డు కాడికి. ఆ లైన్లో ఉన్నవాళ్ళు ముందు వెళ్ళిన వాళ్ళకి ముందు ఇచ్చిపోయారు. వెనకాల ఉన్నవాళ్ళు ఇంకా ఎండెక్కిపోయేది, మధ్యాహ్నం అయిపోయేదండి. అలా జరిగేదండి. మరి ఇప్పుడు బాగా జరుగుతుందండి. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే అండి, వాలంటీర్లు అనేది ఓన్లీ జగన్ తెలిసిన వాళ్ళకే పెడుతున్నారు, అందరికి పెట్టట్లేదు. కులం మతం భేదం చూసుకొని అందరికి పెట్టాలి కదా అని జగన్మోహన్ రెడ్డి అంటాడు కదా, మరి వాలంటీర్లు పెడుతున్నారు అందరికి పెడుతున్నారండి. అందరికి సక్రంగా వాళ్ళకి ఇంటికి తెచ్చి ఇచ్చేస్తున్నారండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా సొంత చెల్లెల తిరుగుతుంది కదా, జగన్ ఓడిస్తామని రాష్ట్రం మొత్తం తిరుగుతుంది. మరి జగన్ కి ఓట్లు పడతాయంటారు ఈసారి? మరి గెలుస్తాడా మరి జగన్? సొంత చెల్లెలు ఇలా తిరుగుతుంది, రాష్ట్రం అంతా విడిగా తిరుగుతుంది జగన్ ని ఓడిస్తానని చెప్పి. చూడుతూ ఆడుకుంటున్నాడు, ఆయన గెలుస్తాడండి. ప్రజలు ఉంటారా జగన్ వెనక? చెల్లెళ్ళు ఉంటారా? ఎప్పుడు ఉంటారండి, ఎప్పుడు ఉంటారు. ఇలా చేయడం కరెక్ట్ అంటారండి? సొంత చెల్లెళ్ళు ఇలాగా జగన్? అది తప్పు అండి, అది చాలా తప్పు అండి. అది
ఆవిడే తోడబుట్టినాడు తోడబుట్టిన మన ఇంట్లో వాళ్ళు ఏలెట్టి పొడుతుంటే ఇంకే ఉంటదండి. ఒకప్పుడు జగన్ గెలిపించడం కోసం ఆమె వెనక నుంచి ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆవిడ తిరిగింది. ఆవిడే అది తప్పు కదండి అది. వెనకాల ఉండేవారు ఆయన వెనకాల తిరిగిపోరు. మేము మీటింగాలకు కూడా వెళ్ళాము. శంకారం గట్ట శంకారం అన్ని మీటింగాలకు కూడా వెళ్ళామండి. అప్పుడు రావుచలు కూడా అన్ని తిరిగాము కూడా. అప్పుడు ఉండేవారా జగన్ వెనక వాళ్ళ అమ్మ కూడా వచ్చింది. వచ్చారు ఒకసారి శంకారాన్ని. నెక్స్ట్ ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు ఈసారి? జగన్ గారు రావాలనుకుంటున్నాను. జగన్ గారు. ఏమ్మా ఎందుకు జగన్ గారు రావాలనుకుంటున్నారు? మాకు అన్ని ఉపకారం చేస్తున్నాండి బాబు. అంటే ఏమేమి వచ్చినాయమ్మా జగన్ మాకు ఇంకా పింఛన్ వస్తున్నాండి బాబు. అమ్మ చేతులు డబ్బులు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయండి. పింఛను 3,000 అవుతున్నాయి నెలకి, చేయదు డబ్బులు 18,000 అవుతున్నాయి. వస్తున్నాయండి బాబు. ఏ గవర్నమెంట్ అయినా నీకు అకౌంట్ లో ఇలా వేసారా? బాబు ఇది ఆంధ్ర బ్యాంక్ అండి. ఆంధ్ర బ్యాంక్. అదే గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా నీకు డబ్బులు వేసారా? లేదండి బాబు, లేదు లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లేదు బాబు, లేదండి. జగన్ వచ్చాక వేసాడా? సరేండి. ఎన్నిసార్లు వేసాడు? ఏదండి బాబు, 4వ నాలుగోసారి. ఏదైనా నీకు 50,000 వేసారు. 3 సంవత్సరాలు బట్టి 4,000 వేసారు. ఏ గవర్నమెంట్ అని నీకు 50,000 దాకా వేసారు? ఏ గవర్నమెంట్ అని వేసారా? అంత బానే ఉందమ్మా. అంత బాగుంది బాయ్. మళ్ళీ ఈసారి ముఖ్యమంత్రిగా జగన్ వస్తే బాగుండిద్ది అంటారు. నిజంగా బాయ్. మరి సొంత చెల్లెలే రాష్ట్రం మొత్తం తిరుగుతుంది కదా, జగన్ ఓడిస్తానని. ఈసారి గెలుస్తాడంటారా జగన్? ఏం గెలుస్తారు బాయ్, గెలరండి, గెలుస్తారు. మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా, ఒంటరిగా ఉన్నాడు జగన్. ప్రజలు ఉన్నారంటారా? ఉంటారండి బాబు, ఉంటారండి, ఉంటారండి, ఉంటారు బాయ్. మేమైతే జగన్కి వేస్తాను బాబు. మరి ఒకప్పుడు మనకి వాలంటీర్లు లేరు కదా, అప్పుడు ఎలా ఉండేది? మీరు ఎలా చేసుకున్నారు? అప్పుడు ఎవరు లేదండి బాబు. పింఛని కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇచ్చేవారండి. ఎక్కడికి వెళ్ళి తెచ్చుకునేదాన్ని? అదేండి బాబు, ఆఫీస్కి వెళ్ళి ఒక రోజు 2 రోజులు ఉండాల్సి వచ్చేది అక్కడ. ఒక రోజు అంతా ఒక రోజు ఇచ్చేసేవారండి. పొద్దున్న వచ్చేవాళ్ళం, మరి సాయంకాలం వెళ్ళివ్వండి బాబు. ఇప్పుడు ఎలా ఉందమ్మా మీకు? ఇప్పుడు బాగుందండి బాబయ్య. ఇంటికి వచ్చేస్తున్నారా? ఇంటికి వచ్చి వాలంటీర్లు వస్తారండి. వాలంటీర్లు ఉపయోగపడుతున్నారా? పడతారండి బాబు. జగన్ పెట్టిన వాలంటీర్లు ఉపయోగపడుతున్నారా? పడుతున్నారండి బాబు. అన్ని సౌకర్యాలు ఇంటింటికి. ఒకప్పుడు నీళ్ళ సౌకర్యం చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు ఎప్పుడు వేసారు? అప్పుడే నెల అవుతుందండి. జగన్ గవర్నమెంట్ వచ్చాక వేసిందా, చంద్రబాబు నాయుడు వేసిందా? జగన్ గారు వేసిందేనండి. జగన్ గారు అన్ని ఉచితంగానే వేసారా? 100 రూపాయలు తీసుకున్నాను. 100 రూపాయలు తీసుకుంటే 100 రూపాయలు లేదు. ఆధార్ కార్డు ఇచ్చారు అంతే. జగన్ గవర్నమెంట్ వచ్చాక మీకు ఇంటింటి కుళాయిలు కూడా వచ్చినాయి. ఇచ్చాను. ఆనందమేనా? ఆనందమేనండి, మాకు ఆనందం బాబయ్య. మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తాడా, పవన్ కళ్యాణ్ వస్తాడా, జగన్ వస్తాడా? జగన్ వస్తారండి బాబు. మరి మీ ఆడవాళ్ళందరూ పవన్ కళ్యాణ్ కి వేస్తారండి. ఎవరన్నారండి బాబు? మరి అన్నవాళ్ళు అడగండి బాబు. అయితే జగన్కే వేస్తున్నాం. ఆ పేట అంతా పేట వేసేస్తారా? పవన్ కళ్యాణ్ మరి రాడా ఈసారి? మాకు తెలుసండి బాబయ్య, రాజకీయం తెలుసండి. మీకైతే జగనే తెలుసు అంటాం. నమ్మకమా, అభిమానం? అది అభిమానండి, అభిమానం బాబయ్య. ఎవరి మీద? నమ్మకం, అభిమానం కూడా జగన్ గారి మీద. జగన్ గారు రావాలనుకుంటున్నాను. జగన్ గారు. ఎందుకు జగనే రావాలని కోరుకుంటున్నారు? అన్ని ఇస్తున్నారు కదండి మాకు. ఏమేమి వస్తున్నాయమ్మా? అన్ని వస్తున్నాయండి. బియ్యం వస్తున్నాయండి, డబ్బులు వస్తున్నాయండి, అన్ని వస్తున్నాయండి. చెయ్యూతలు అవి వస్తున్నాయండి. అంటే గతంలో చూసారు కదమ్మా, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూసారు కదా, జగన్ గవర్నమెంట్ చూసారు కదా, రెండిట్లో ఏది బాగుంది మీకు? ఇదే బాగుందండి. ఎవరు? ఏ గవర్నమెంట్? ఈ గవర్నమెంట్ జగన్ గారిదే బాగుందండి. మనకి ఏమేమి వస్తున్నాయమ్మా? బియ్యం వస్తున్నాయండి అయ్య గారు, డబ్బులు వస్తున్నాయండి. అమ్మ మరి గతంలో మనకి ఏ గవర్నమెంట్ ఇలాగా నీకు 10,000 గానీ 5,000 గానీ వేసారా? లేదండి. ఈసారి జగన్ వచ్చాక ఎన్నిసార్లు వేసాడు మీకు? వేస్తున్నారండి. ఇప్పుడు చెయ్యూత వేస్తున్నారండి, రుణమాఫీలు వేస్తున్నారండి, డోకరాలోను వేస్తున్నారండి. ఓకే. ఏదైనా నీకు 50,000 దాకా వేసారు ఈ 3 నెలలు కలిపి? అయ్యా, నీ అకౌంట్ లో నీ పేరు మీద వేసారండి. ఎవరు లంచాలు తీసుకోకుండా? ఎవరు ఏది తీసుకోలేదండి. ఎలా అనిపిస్తుందమ్మా ఇలా 3 సంవత్సరాలు కలిపి మీకు 50,000 దాకా వేసాడు కదా, సహాయంగా ఉందా ఈ డబ్బులు? సాయంగానే ఉందండి. ఏమి ఇబ్బందులు ఏమి లేవండి. మీ చిన్ననాటి వయసు కాడి నుంచి ఏ గవర్నమెంట్ అని నీకు గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా, చంద్రబాబు అయినా, ఎవరైనా ఏ గవర్నమెంట్ అని నీకు డబ్బులు వేసారు ఇలాగా? లేదండి. జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వేసారండి. జగన్ గారు పెట్టిన వాలంటీర్లు ఉపయోగపడుతున్నారమ్మా? ఉపయోగపడుతున్నారండి. ఏదన్నా ఉంటే చెప్తారండి. ఈ వాలంటీర్ల వల్ల మీకు ఏమేమి సహాయంగా ఉందమ్మా ఇక్కడ? సాయంగా ఉంది, ప్రతి విషయం చెప్తారండి. జగన్ గారి కాడ నుంచి ఏది వచ్చినా చెప్తారండి. గతంలో ఇలాంటి వాలంటీర్లు లేరు కదా, అప్పుడు మీకు లేరండి. ఇబ్బందులు ఎక్కడెక్కడికి వెళ్ళాల్సి వచ్చేది? అక్కడ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకుంటేవాడు. మా ఎండలో అలా నిలబడి 2 రోజులు ఒక రోజు తెచ్చుకుంటేవాడు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. సో ఇప్పుడు అలాంటిది ఏమి లేదండి. ఏం కావాలన్నా మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఎలా ఉంది? అన్ని మన ఇంటికాడికి వస్తున్నాయి. అన్నీ అండి, బియ్యం అని, డబ్బులని అన్ని ఇంటికి వస్తున్నాయండి. గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుందా, మీకు జగన్ గవర్నమెంట్ ఇప్పుడే బాగుందండి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్
వస్తానంటున్నాడు కదా. ఏమో తెలదండి. మీ ఆటో వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఓట్లు వేస్తారు అంటున్నారు చాలా మంది. పవన్ కళ్యాణ్ వేస్తారా, చంద్రబాబు నాయుడుకి వేస్తారా? దేవుడికి వేస్తారా? ఎక్కడ తింటున్నామో తెలదేటండి, మర్చిపోతామండి. తిని కాడ వేస్తాం కానండి, పెట్టలేని కాడికి ఎక్కడికి వెళ్తామండి. ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఇక్కడే కదండి బాగున్నాయి. సౌకర్యం ఉన్న కాడ కూర్చుంటామండి. మరి అక్కడి నుంచి అన్ని వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు అన్ని బాగానే ఉన్నాయండి. అన్ని సౌకర్యాలు బాగున్నాయి. మళ్ళీ గెలిపించుకుంటారు జగన్? గెలిపించుకుంటామండి. నమ్మకమా, అభిమానం? నమ్మకమేనండి. జగన్ పరిపాలన మనకి ఏమేమి వస్తున్నాయి? నాకేం వస్తాయండి, గవర్నమెంట్ చెప్తున్నాను. మా ఆయన చూడండి పింఛన్ వస్తాయి తప్ప 3000 పెంచారమ్మా జగన్. 3000 చేశారా? చేశారండి. మరి ఈసారి ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారు? ఏమో బాబు, టయానికి ఎవరి మనసులో ఏముందో మనకి ఏం చెప్తాం. మీ మనసులో ఏముంది? జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ గారేనండి. అది అన్ని విధాలు పెడుతున్నాడు కదా. ఇల్లు వచ్చిందా? వచ్చిందండి, నాకు వచ్చిందండి. అప్పుడు మాకు రాలేదు, కొనుక్కున్నాం. వచ్చిందా? వచ్చింది. ఎక్కడ వచ్చిందమ్మా ఇల్లు? అక్కడ వచ్చిందండి, సత్తర్ పంపు. ఏంటి ఇన్ని సంవత్సరాల దాకా మీకు ఇల్లు అనేది పెట్టుకోలేదు? పెట్టుకున్నామండి, రాలేదండి. చంద్రబాబు గారు ఉన్నప్పుడు పెట్టుకున్నానండి, రాలేదండి. జగన్ గారు వచ్చాక వచ్చింది. జగన్ గవర్నమెంట్ వచ్చాక వచ్చిందండి. ఎక్కడ వచ్చిందమ్మా? ఆ సత్తర్ పంపు వచ్చిందండి. అక్కడ వచ్చింది. ఇల్లు వచ్చిందండి, ఆనందమే. నీకు పథకాలు పడుతున్నాయి, వాలంటీర్లు అన్ని ఇంటికి అన్ని వేసారండి, కుళాయిలు వేసారండి. ఒకప్పుడు కుళాయిలు కూడా ఏమీ లేవండి. ఇప్పుడు ఎక్కడ వేసారండి, అక్కడ వేసారండి. అంతా బాగానే ఉంది. అంతా బాగుందండి. నీకు ఎలా ఉందమ్మా? బాగుంది బాబయ్య, మాకేసి మామూలుగానే. మళ్ళీ జగన్ రావాలనుకుంటున్నావా? ఎందుకు, నమ్మకమా, అభిమానమా? అయిన తర్వాతే వాలంటీర్లు వస్తున్నారా ఇంటింటికి? వస్తున్నారండి. వాలంటీర్లు రావడం వల్ల ఎలా అనిపిస్తుంది? ఏమనిపిస్తలేదండి, అన్ని సౌకర్యంగా ఉన్నాయండి. ఇల్లు కదలకుండా అన్ని వస్తున్నాయండి. అంతా బాగుందండి. మళ్ళీ గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం. పత్తిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుందమ్మా? ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా. ఉన్నారండి, సుబ్బారావు గారు ఉన్నారండి. ఉరుపుల సుబ్బారావు గారు అండి. తెలుసండి, ఈ ఊరే కదండి. తెలుసండి. వచ్చారా మన ఊరికి అమ్మా ఎప్పుడైనా? వస్తారండి, ఊరండి తిరుగుతారండి. సుబ్బారావు గారు ఒకప్పుడు చేశారా ఊర్లో ఏమైనా? చేశారండి. చంద్రబాబు గారు, సుబ్బారావు గారు ఉన్నప్పుడేనండి ఆ తలాలు వచ్చాయండి. చేశారండి. వైఎస్ఆర్సీపీ నుంచి టికెట్ వచ్చింది. తెలుసా? తెలుసండి. అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయా నీకు? అకౌంట్ లో పడతాయండి? పడతాయండి. లంచాలు ఏం తీసుకుంటున్నారా?